మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. అది 1990 సంవత్సరం మే నెల 9వ తేదీ. అప్పుడు నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో డ్యూటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఒక పక్కన 6-7 తేదీల నుంచి కూడా తుఫాను ఆంధ్ర తీరం దాటపోతుంది అనే హెచ్చరికలతో ఆకాశవాణి నిరంతర ప్రసారాలు కొనసాగిస్తున్నప్పుడు అలాంటి సమయంలో బహుశా 8 అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 9 అనగా తుఫాన్ తీరం దాటింది. ఆ రోజే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయింది. నాకు విజయవాడలో నాకు గుర్తుంది, అప్సరా థియేటర్లో రిలీజ్ అయింది. అంతకుముందే అప్పట్లో చిరంజీవి అని చెప్పి ఒక పత్రిక వస్తుండేది. ఆ పత్రికలో అది కూడా నేను రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఆ పత్రిక చూసిన గుర్తుంది. అంటే అప్పుడు ఏ పుస్తకం విచిత్రంగా విజయవాడ రైల్వే స్టేషన్లో పుస్తకాలు అప్పటికప్పుడు రెంట్కి ఇచ్చేవాడు. అంటే రిజర్వేషన్ వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పి ఎవరో ఒక అతను ఉండేవాడు. మనం పుస్తకం తీసుకుని కాసేపు చూసి అద్దె కట్టేసి ఇవ్వచ్చు. అప్పుడు కొన్నాళ్ళ పాటు ఆ చిరంజీవి పత్రిక ఉండేది. అందులో కలర్ఫుల్గా వచ్చేది. ఆ స్టిల్స్ నేను జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా స్టిల్స్ చూసిన గుర్తుంది. ఇంతకీ ఆ సినిమా అంత తుఫాన్ సమయంలో రిలీజ్ అయింది. అంటే అశ్విని దత్ గారు ఈ 25 ఏళ్ల జగదేక వీరుడు అతిలోక సుందరి సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ తర్వాత కానీ ప్రస్తావిస్తారు. మే 9న వాళ్ళు నిర్ణయించుకున్నారు. అప్పటికి తుఫాన్ సంగతి తెలియదు, కానీ ఆయన ఒకసారి గుర్తు చేసుకున్నారు. మా నాన్నగారి మిత్రులు ఒక ఆయన సిద్ధాంత్ గారు ఉండేవారు. ఆయన, నువ్వు మే 9న రిలీజ్ చేస్తున్నావు, ఆ రోజు పెద్ద తుఫాన్ వస్తుంది, అయినా సరే తుఫాన్ని దాటుకుని నిలబడి మీ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది ముందరే చెప్పారు అని చెప్పి అంటారు. బహుశా మొదటి 4-5 రోజులు అంటే 9 తుఫాన్ అంటే మేబీ మంగళవారాల వరకు దాని ఎఫెక్ట్ ఉన్నట్టుంది. ఏ బుధవారం నుంచో మళ్ళీ మొదటి వారం కాస్త డల్ అనిపించిన ఆ తర్వాత నుంచి సినిమా చాలా పికప్ అయింది. జగదేక వీరుడు అతిలోక సుందరి విచిత్రంగా అప్పటికి రాఘవేంద్రరావు గారు అగ్ని అంటే నాగార్జున సినిమా కావచ్చు, చిరంజీవి యుద్ధభూమి, వెంకటేష్ ఒక సినిమా ఉంది, అది ఒంటరి పోరాటం అనుకుంటా, పెద్ద హిట్లు కాలేదు. బట్ ఆఖరి పోరాటం ఆయనకి హిట్ అయింది. తర్వాత ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. దీని కథాంశం కూడా గమ్మత్తుగా ఉంటుంది. అప్పట్లో దత్తుగారి సినిమాల్లో కో డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ చక్రవర్తి అనే అతను చిన్న స్టోరీలో ఏందో దత్తుగారు చెప్పారట. అంటే దేవేంద్రుని కుమార్తె ఇంద్రజ తన అంగుళికియాన్ని అంటే ఉంగరాన్ని పోగొట్టుకోవడంతో అది భూలోకంలో ఒక నరుడికి దొరకటంతో దాన్ని అన్వేషిస్తూ ఆ ఉంగరం కోసం భూలోకం రావటం అనేటువంటి ఒక స్టోరీ నేను చెప్పాట. రాఘవేంద్రరావు గారికి ఎప్పటి నుంచో జగదేక వీరుడు లాంటి ఒక ఫ్యాంటసీ చిత్రం తీయాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. దాని తగ్గట్టుగా అశ్విని దత్ గారును జంజాల్ గారు ఇద్దరు క్లాస్మేట్స్. అంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు కూడా కలిసి చదువుకున్నారు. జంజాల్ ఎప్పుడు ఆయనకి స్కూల్కి వెళ్తూ వస్తుంటే చందమామ కథలు చెప్తూ ఉండేవారు ఆయన. సో ఒక చందమామ కథ తయారు చేయని ఇతను రాఘవేంద్రకి చెప్పమని చెప్పారు. రాఘవేంద్ర చెప్పారు ఆ స్టోరీలో, ఆయనకు నచ్చింది. సరే జంజాల్ పిలిచి దాన్ని డెవలప్ చేయమని చెప్పారు. ఒక స్టోరీగా దాన్ని డెవలప్ చేసేటప్పుడు పెద్ద కసరత్తే చేశారు వీళ్ళంతా కూడా. అప్పుడు ఎండమూరి, జంజాల, సత్యమూర్తి, విజయేంద్ర ప్రసాద్, సత్యానంద్ కూడా ఉండాలి, ఎందుకంటే రాఘవేంద్రరావు గారి సినిమా అంటే. వీళ్ళందరూ పెద్ద టీం. క్రేజీ మోహన్ కూడా ఈ కథని ఫైన్ ట్యూన్ చేయటం అంటారు కదా, ఆ కథని ఫైన్ ట్యూన్ చేసేటువంటి క్రమంలో ఒక పెద్ద బృందమే ఈ కథ ఎలా ఉంటే బాగుంటుందని చర్చ చేశారట. అప్పుడు చిరంజీవి గారు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారని, ఆయన ఒరిజినల్ స్టోరీ ప్రకారం చంద్రమండలంకి వెళ్ళి హీరో మిషన్ చంద్రయాన్ లాంటిది, దానికి ఎవరు ముందు రాకపోతే సరే కోట్లు ఇస్తామని మీరు ఆ మిషన్కి వచ్చే వాళ్ళ కోసం అంటే హీరో వెళ్ళినట్టుగాను అక్కడ హీరో ఈ దేవేంద్రుడి కుమార్తె కలిసినప్పుడు ఆ ఉంగరం తనకి దొరకటం ఇదేదో అనుకున్నట్టు, కానీ తర్వాత చిరంజీవి ఆయనే మార్చారు. ఇలా కాదు, మన పురాణాల్లో వాటిల్లో మానస సరోవరంలో దేవతలు తిరుగుతూ ఉంటారు అని విన్నాం కదా, అక్కడ హీరో హీరోయిన్లకి కలుసుకోవటం ఏదో చెప్తే బాగుంటుంది అన్నట్టుగా సూచన చేశారని ఐ థింక్ అందరికీ బృందానికి కూడా నచ్చిందని. ఒరిజినల్గా అనుకున్నటువంటి మిషన్ చంద్రయాన్ లాంటి థీము ఇది
తీయటం కష్టమే, ప్రేక్షకులు కూడా కరెక్ట్ గారు అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఈ ఈ రకమైనటువంటి అంశం వైపు మొగ్గు చూపారు. చిరంజీవి గారు సూచించినటువంటి మార్పు అని చెప్పి అంటారు. బస్ చాలా అరుదుగా జరుగుతుంది అనుకుంటా ఒక పెద్ద బృందం, కథా బృందం ఈ డెవలప్ చేయటం అనే కథని అనేటువంటి దాని మీద నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎన్టీఆర్ గారికి అడేరావుడు ఎంత బ్లాక్ బస్టర్, ఒక మాస్ సినిమాను ఒక కుటుంబ కథా చిత్రంగా ఉంటూనే ఒక మాస్ కమర్షియల్ సినిమా అంటే అన్ని వర్గాల వారిని అందరినీ మెప్పించినటువంటిది ఒక సోషియో ఫ్యాంటసీ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇందులో మహామహులు ఉన్నారు చూసారా, చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ అని ఇద్దరు పోటీ పడి నటించిన చిత్రం. ఎవరు డామినేట్ చేస్తారు ఏ సీన్లో అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా శ్రీదేవి ఉన్నారంటే ఆవిడ చాలా డామినేట్ చేస్తారు. ఆ డామినేషన్ తట్టుకుంటూ అక్కడ హీరోగా చిరంజీవి నిలబడటం ఒక విశేషం. సంగీతం దాదాపు 6-7 పాటలు ఉన్నాయి. అన్ని పాటలు అందాల మహోదయం అనేటువంటి మొదటి పాట, ఆ పాట కానీ, ప్రియతమ పాట కానీ, ముఖ్యంగా యమహో నీ అందం అనేటువంటి పాట చాలా మాస్ పాటగా హిట్. ఇక అబ్బని తేనె దెబ్బ ఇంత కమ్మగా ఉందిరే అబ్బా అనేటువంటి పాట అదొక మాస్ పాట. జై చిరంజీవి అనేటువంటి పిల్లలందరినీ అంటే ఫ్యామిలీ అందరినీ ఆకట్టుకునే పాట జై చిరంజీవి పాట. ఇంకొక పాట ఏదో ఉంటుంది, కుర్ర గమ్మత్తుగా ఉంటుంది సరే ఆ పాట. ఇట్లా ఇన్ని పాటలు, ప్రతి పాట ఆనిముత్యం రీ రికార్డింగ్. ఐ థింక్ ఇళరాజా ఇచ్చినటువంటి రీ రికార్డింగ్ ఎవరు చేస్తారు. ప్లస్ ఫోటోగ్రఫీ చాలా ఎస్సెట్ ఈ సినిమాకి. అజయ్ విన్సెంట్ అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ. ఎక్కడ గ్రాఫిక్సే ఉండవు, ట్రిక్ ఫోటోగ్రఫీ ఎలా చేశారో అటువంటి చిన్న చిన్న మంత్రాలు మాయలు లాంటివి. ముఖ్యంగా ఆ మానస సరోవరం సెట్టు, మంచు అదంతా కూడా ఇంత చేసేది వాహినిలో వేసిన సెట్. ఆ సెట్ని పాలిథిన్ షీట్స్ మీద మంచు ముక్కలు స్ప్రెడ్ చేసామని చెప్పి రాఘవేంద్ర ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. ఈవెన్ ఆ విజయవాహిని స్టూడియోస్లో అది చూసినటువంటి నాగిరెడ్డి గారు చాలా ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా షూటింగ్ అయినంతసేపు కూడా నేను ఆ సెట్ని సూపర్వైజ్ చేస్తానని చెప్పి అస్మిత్ గారు అన్నారని ఆయన చెప్పారు. అంటే ఇంత అద్భుతమైనటువంటి, అంటే చలం గారు ఆయన ఆర్ట్ డైరెక్టర్, సో గొప్ప ఆర్ట్ డైరెక్టరు. అలాగే అజయ్ విన్సెంట్ కెమెరా పనితనం, సంగీతంలో ఇళరాజా, ఇక మాటలు జింజాల గురించి చెప్పాలా మనం. ఒక పక్కన శ్రీదేవి పాత్ర మానవాన్ని సంబోధిస్తూ ఉంటుంది హీరో క్యారెక్టర్ని. హీరో ఏమో నువ్వు అలా అంటాం మానవా అని చెప్పి అంటాం జరుగుతూ ఉంటుంది. అందులో బహుశా చివరి రోజుల్లో వేసిన సినిమా ఇంకా వేసిన వచ్చాము, కానీ ఈ సినిమా పాత్రలో చాలా గుర్తుండిపోతుంది. ఆయన జనకరాజ్ అని అందులో ఒక తమిళన్ నటుడు తను ఇన్స్పెక్టర్గా వేస్తారు. వాళ్ళిద్దరి మధ్య కామెడీ కానీ, మాలోకు అనేటువంటి అతను అసిస్టెంట్ చెప్పేమాట నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయారు అంటే, అవును గురువు గారు ఆకాశం అంచుకు వెళ్ళిపోయాను, స్వర్గం అంచుకు వెళ్ళిపోయాను, దూకు అక్కడి నుంచి అంటాడు. ఇట్లాంటి చిన్న చిన్న డైలాగులు. ప్లస్ అమరీష్ పురి వేసేటువంటి మహాద్రష్ట కాపాలిక అంటే చెప్పడం కానీ, ఆయన ఒక గమ్మత్తైనటువంటి వాయిస్తో ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకోవటం. సో ఇవన్నీ కూడా ఎన్నో ఎస్సెట్స్గా ఈ సినిమాకి నిలిచాయి. అందుకనే ఈ సినిమా టీవీలో కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కడ బోర్ కొట్టదును. అంటే రచయిత సంభాషణలు ఎంత బాగుంటాయి, సినిమా అంత బాగా ఆకట్టుకుంటుందని చెప్పడానికి నిదర్శనం నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి అనిపిస్తుంది. జంజాల కలంబరం అద్భుతంగా ఉంటుంది. ఇన్ని హంగులు కలిసిన సినిమా. అందులో పిల్లలు కూడా ఉంటారు చూడండి. ఆ పిల్లలు వాళ్ళు చెప్తారనమాట, ఈ పిల్లలు మిస్టర్ ఇండియా నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారట. వెస్ట్రన్ ఇండియాలో మనకి పిల్లలు చాలామంది కనిపిస్తారు. ఇందులో కూడా శాలిని, రిషి, ఈ ముగ్గురు కూడా ఐ థింక్ ఒకే వాళ్ళు నిజంగానే వాళ్ళు తోబుట్టువులు. దాంతోపాటు ఇంకొకరు అండి, మొత్తం ఒక నలుగురిని కలిపి ఆ పిల్లల్ని చక్కగా ఒక కుటుంబంలో భాగస్వామ్యంగా చేశారు. అది ఇందులో కన్నడ ప్రభాకర్ నటుల్లో ఇంకా చిన్న చిన్న విలన్గా కన్నడ ప్రభాకర్, తనికెళ్ళ భరణి, ఇట్లా చాలామంది, రామిరెడ్డి, వీళ్ళందరూ మనకి కనిపిస్తారు. ఇంతే కాకుండా మనకి ఇంకా ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే, సినిమాకి ఆ బడ్జెట్ ఇంత అవసరమా, చాలా ఖర్చు పెడుతున్నావు, జాగ్రత్త, ఇవన్నీ హర్షదత్ గారిని హెచ్చరించారు.
హెచ్చరించినప్పుడు, కానీ ఎప్పుడైతే తుఫాన్ వచ్చింది, తుఫాన్ అప్పుడు ఈ సినిమా ఆడుతుందా లేదా అనేటువంటి ఒక అనుమానం వచ్చినప్పుడు అశ్వత్ గారు వాళ్ళ నాన్నగారు ధర్మరాజు గారు సినిమా ఆడుతుంది, నువ్వేం కంగారు పడకనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చారని చెప్పి ఆయన చెప్తారు. కొన్ని 2-3 ఇన్సిడెంట్స్ చెప్తారు రాఘవేంద్ర గారు. ఈ సినిమాకి సంబంధించి ఏఎస్ఆర్ ఆంజనేయ అని ఆయన, మీరు ఇక్కడ తమిళనాడులో కూర్చుని అక్కడ ఆంధ్రాలో ఏమవుతుందని వర్రీ అవ్వటం కాదు, మీరు విజయవాడ వెళ్దాం పదండి అని చెప్పని వాళ్ళు విజయవాడ తీసుకొచ్చేట ఆయన చెప్తారు. అశ్వత్ గారు ఒక పెద్ద క్యారీలో మాకు ఆయన మా భోజనం మా పట్టుకొచ్చి మేము బలంతా తీసుకొచ్చిన తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు అప్పుడు తెనాలి దగ్గర ఉన్నట్టు ఆయన అశ్వత్ గారికి, బ్రదర్ జగదేవుడు అతిలోక సుందరి విన్నాం, సినిమా బాగుంటుంది, కంగారు పడకండి అని భుజం తట్టారని. అలాగే వీళ్ళు కారెక్కిపోతుంటే తెనాలి దగ్గర ఒక పల్లెటూరు వ్యక్తి అరటిపళ్ళ గేళలు అన్ని కట్టుని సైకిల్ని చాలా వేగంగా వచ్చేట. దత్తి గారు రాఘవేంద్రరావు ఆగండి అని, వీళ్ళేమో ఎవరితనని చూస్తుంటే దగ్గరికి వచ్చి, ఇప్పుడే సినిమా చూసా, సినిమా సూపర్ హిట్ అవుద్ది, కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోయాట. దత్ గారు అంటారు, అతన్ని పిలిచి ఎప్పుడన్నా 100 రోజుల ఫంక్షన్లో ఎక్కడన్నా సన్మానం చేద్దాం అనుకున్నాము, అతను ఆ వ్యక్తిని మళ్ళీ నేను ఎక్కడ ట్రేస్ చేయలేకపోయాను ఆ వ్యక్తిని అని చెప్పి. అంటే ఇవన్నీ కూడా ఆయనకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి సంఘటనలుగా చెప్తారు. హైదరాబాద్ ఓడియన్ థియేటర్లో దాదాపు 1 సంవత్సరం పాటు డైలీ 4 షోస్ తోటి నడిచినటువంటి సినిమా జగదేకుడు అతిలోక సుందరి. ఇదే మే 9న మళ్ళీ మహానటి సినిమా 2018లో వాళ్ళు రిలీజ్ చేస్తారు, అది కూడా పెద్ద హిట్ అయింది. మళ్ళీ 91 మేలోనే మే 9వ తేదీన చిరంజీవి మరో చిత్రం వచ్చింది, అది గ్యాంగ్ లీడర్, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. దాని గురించి మరొక రోజు మనం మాట్లాడుకుందాం. ఏమైనప్పటికీ నాకు మే 9 విజయవాడలో ఉన్నప్పుడు ఒక తుఫాన్ ఎట్లా గుర్తుండిపోయిందో, అదేవిధంగా జగదేక్ వీరుడి అతిలోక సుందరి సినిమాకు అద్భుతమైనటువంటి ఒక దృశ్య కావ్యంగా మనం చెప్తాం కదా, ఒక దృశ్య కావ్యం అని చెప్పి, ఆ దృశ్య కావ్యంగా నాకు జగదేక్ వీరుడి అతిలోక సుందరి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మళ్ళీ తప్పకుండా దాన్ని ఈ 4Kలోనూ మళ్ళీ ఆ ప్రింట్ని చేసి మళ్ళీ ఒకసారి థియేటర్లో రిలీజ్ చేస్తే చాలామంది నచ్చుతుంది. ఎందుకంటే అదే సంవత్సరం చిరంజీవి గారి మార్చిలోనే కొండవీటి దొంగ సినిమా రిలీజ్, అది కూడా పెద్ద హిట్, అది మాస్ హిట్, అందులో మాస్ హీరోగా ఉంటారు. ఇందులో ఈయన చిరంజీవి ఒక ఫ్యామిలీ హీరోగా మనకు కనిపిస్తారు, చిన్నపిల్లలు వాళ్ళని కాపాడటం, దానికోసం ఒక సోషియో ఫ్యాంటసీగా బలమైన పాత్రలు, బలమైన సంభాషణలు, సంగీతం, ఒక అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఇన్ని అద్భుతంగా కుదిరి ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయిన సినిమా నాకు జగదేక్ వీరుడి అతిలోక సుందరి సినిమా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.